రోజు లింక్డ్ఇన్‌లో వందల కొద్దీ జాబ్స్‌కి అప్లై చేస్తున్నా కానీ, ఒక్క కాల్ కూడా రావట్లేదు కదా! షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లింక్డ్ఇన్‌లో జీరో కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా రిక్రూటర్స్ డైరెక్ట్‌గా కాల్ చేస్తారు. బికాస్ దే ఫాలో దిస్ 3 సింపుల్ స్టెప్స్ అన్నమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ యూ అప్లై దిస్ ఫార్ములా రోజు అట్‌లీస్ట్ 5 ఇంటర్వ్యూ కాల్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి. ఆ ఫార్ములా చెప్పే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1 ద లింక్డ్ఇన్ ఈజీ అప్లై ట్రాప్ అండ్ నెట్వర్కింగ్ స్ట్రాటజీ. లింక్డ్ఇన్ లో జాబ్ లిస్టింగ్ చూస్తే 100 అప్లికేషన్స్ ఇన్ ద లాస్ట్ 24 అవర్స్ అని చూడొచ్చు. మీరు ఈజీ అప్లై చేస్తే మీరు అదే క్రౌడ్ లో ఉండిపోతారు. షార్ట్ లిస్ట్ అవడం వేరే రేర్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బిల్డ్ ద నెట్వర్క్ బేస్. జాబ్ సర్చ్ స్టార్ట్ చేయడానికి ముందే టార్గెట్ కంపెనీస్ ని లిస్ట్ చేయండి. బెంగళూరు, హైదరాబాద్ లో ఉండే డ్రీమ్ కంపెనీస్ ని డిసైడ్ చేసుకోండి. తర్వాత స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి మెసేజ్ పెట్టండి. ఈ కంపెనీస్ లో ఉండే రిక్రూటర్స్, మేనేజర్స్ అండ్ సీనియర్ ఎంప్లాయీస్ ని కనెక్షన్స్ కి రిక్వెస్ట్ పంపించండి. జాబ్ పోర్టల్స్ లో డైలీ లిమిట్ ఉంటుంది. సో జాబ్ సెర్చ్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. వై రిక్రూటర్స్ అంటే రిక్రూటర్స్ ఫ్రీక్వెంట్లీ లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా పోస్ట్ చేస్తుంటారు. వీఆర్ హైరింగ్ ఫర్ ఎక్స్ పొజిషన్స్, వై పొజిషన్స్ అని. డిఎంఆర్ సెండ్ రెజ్యూమే టు దిస్ జీమెయిల్ అని చెప్పేసి పెడుతుంటారు చూసా. ఈ ఛాన్స్ ని మీరు మిస్ అవ్వకూడదు. కనెక్షన్ రిక్వెస్ట్ పంపితేనే సరిపోతుందా అంటే నో. నెక్స్ట్ పాయింట్ లో రైట్ టైం లో రైట్ మెసేజ్ ఎలా చేయాలో చూద్దాం. కనెక్షన్ లిస్ట్ రెడీ అయింది. ఇప్పుడు జాబ్ ఓపెనింగ్ వచ్చింది. రిక్రూటర్ కి పర్సనల్ మెసేజ్ ఎలా పంపాలి అనేది ఫార్మాట్ చూద్దాం. ఈజీ అప్లై ని పక్కన పెట్టండి. డైరెక్ట్ డిఎం అప్రోచ్ వల్ల ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ యువర్ కాల్స్ హై అవుతుంది. జాబ్ ఓపెనింగ్ దొరికినప్పుడు లేట్ చేయకూడదు. ఓపెనింగ్ జస్ట్ పోస్ట్ చేయన టైంలో ఇమీడియట్ గా అప్లై చేయాలి. రిక్రూటర్స్ యాక్టివ్ గా ఫస్ట్ అప్లికేషన్ ని చూస్తారు. 2 AM ఆర్ 3 AM అయినా ఛాన్స్ మిస్ అవ్వకూడదు. దానికోసం ఒక ఫార్మాట్ ఉంది, అది చెప్తాం. ఫస్ట్ థింగ్, రిక్రూటర్స్ కి ప్రాపర్ ఫార్మాట్ లో మెసేజ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మెన్షన్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని లేదా నేను ఫ్రెషర్ ని అని చెప్పేసి పెట్టండి. ఎందుకంటే రిక్రూటర్స్ టైం వేస్ట్ చేయరు. మీరు పెట్టే స్టోరీ అంతా చూడరు వాళ్ళు. మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మీ స్కిల్ కావాలి, మీ రెజ్యూమే కావాలి. సో దాన్ని పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయండి. ఫస్ట్ నేను ఎక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అని మెన్షన్ చేసి తర్వాత నా స్కిల్స్ ఇవి అని పెట్టేసి తర్వాత రెజ్యూమే అటాచ్ చేయండి. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ తో నా రెజ్యూమే అలైన్ అయి ఉంది, ప్లీజ్ కన్సిడర్ మై అప్లికేషన్ అని పెట్టండి. మేనేజర్స్ కూడా డిఎం చేయండి. కొంతమంది మేనేజర్స్ కూడా లింక్డ్ఇన్ లో వాళ్ళ టీమ్ ఓపెనింగ్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా మెసేజ్ చేయడం వల్ల రిక్రూటర్స్ మీ రెజ్యూమేని రివ్యూ చేసే స్కోప్ పెరుగుతుంది. రిక్రూటర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి అలైన్ అయితేనే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. డైరెక్ట్ డిఎం ఓకే, కానీ రిక్రూటర్స్ డైరెక్ట్ గా మీకు మెసేజ్ చేయాలంటే మీ ప్రొఫైల్లో ఏం ఉండాలో తెలియాలి కదా. సో దాని గురించి మనం చెప్దాం. అదే పాయింట్ నెంబర్ 3, ద ప్రొఫైల్ మ్యాగ్నెట్. చాలా వరకు ఇంటర్వ్యూ కాల్స్ రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ ని చూడడం వల్ల జనరేట్ అవుతాయి. రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చూసాక ఐ షుడ్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. అలా అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, ఫుల్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. మీ ప్రొఫైల్ లో ప్రతి ప్రాజెక్ట్, ప్రతి స్కిల్ ని క్లియర్ గా మెన్షన్ చేయండి. మీకు ఇంకా లింక్డ్ఇన్ అనేది ఎలా ఉండాలి అనే డౌట్ ఉంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కృష్ణ మంత్రవాదికి వెళ్ళి చూడండి. క్లియర్ గా స్కిల్స్ దగ్గర నుంచి, నా అప్డేట్స్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, నాకు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారా, నేను ఎవరికైనా రెఫరెన్స్ ఇచ్చారా అన్ని నేను అక్కడ మెన్షన్ చేస్తా. అలాగే నా అవార్డ్స్, రివార్డ్స్ కూడా నేను మెన్షన్ చేస్తా. కరెంట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నాలజీస్ ని రెగ్యులర్ గా మీరు కూడా మీ లింక్డ్ఇన్ లో అప్డేట్ చేయాలి. రిలవెంట్ గా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే టాప్ కంపెనీ రిక్రూటర్స్ ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వండి. తర్వాత మీ ప్రీమియం పుష్. యాక్టివ్లీ జాబ్ సర్చింగ్ చేస్తున్నప్పుడు లింక్డ్ఇన్ లో ప్రీమియం ని యూజ్ చేయండి, తప్పైతే కాదు. ఫ్రీ ట్రయల్ ని యూటిలైజ్ చేయండి, కానీ ప్రీమియం వల్ల మీ ప్రొఫైల్ రిక్రూటర్స్ కి ఎక్కువ పుష్ అనేది వెళ్తుంది. ఓపెన్ టు వర్క్ అనే ట్యాగ్ ని యాక్టివేట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రీమియం అండ్ ఓపెన్ టు వర్క్ ట్యాగ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ బిల్డ్ ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కరెక్ట్ గా లేకుండా ప్రీమియం తీసుకుంటే అది మీకు డబ్బులు బొక్క అన్నమాట. మీరు అనుకోవచ్చు నౌకరీ గురించి ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి. ఎస్, లాస్ట్ పాయింట్ లో నౌకరీ ట్రిక్ ఎంత కూడా చూద్దాం. లింక్డ్ఇన్ లో డైరెక్ట్ అప్రోచ్ చేసాము, ఇప్పుడు నౌకరీలో కాల్స్ రావాలంటే ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయో చూద్దాం. నౌకరీ ఇస్ స్టిల్ బెస్ట్ పోర్టల్ ఫర్ జాబ్ అప్డేట్స్ అనమాట. నాకు పర్సనల్ గా నౌకరీని నేను కన్సిడర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎవరికి అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి లింక్డ్ఇన్ లో ఎక్కువ దొరుకుతాయి, స్టార్ట్అప్స్ లో ఫ్రెషర్స్ కి దొరుకుతాయి, కానీ నౌకరీలో అందరికి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మెనీ కంపెనీస్ మాస్ రిక్రూట్మెంట్ కి నౌకరీనే యూజ్ చేసుకుంటారు. హ్యాక్ 1 ఏంటి అంటే 100% రూల్. మీ నౌకరీ ప్రొఫైల్ 100% ఫినిష్డ్ గా ఉండాలి. ఫోటో, రెజ్యూమే, ప్రాపర్ అప్డేట్స్ అన్ని ఉండాలి. ఫుల్ కంప్లీషన్ ఉంటే ప్రొఫైల్ రీచ్ హైగా ఉంటుంది. సెకండ్ హ్యాక్ వచ్చేసి నోటీస్ పీరియడ్ ట్రిక్. రిక్రూటర్స్ కి క్విక్ గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ కావాలి. సో మీరు యాక్టివ్లీ సర్చింగ్ చేస్తున్నప్పుడు మీ స్టేటస్ ని సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని మెన్షన్ చేయండి. ఇది మీరు కంపెనీ స్విచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా మెన్షన్ చేయాలి. రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ ని అప్రోచ్ అవడం ఇంక్రీజ్ అవుతుంది. జాబ్ సెలెక్ట్ అయితే మాక్సిమం 1 month వెయిట్ చేస్తారు. అండ్ డైలీ ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీ నౌకరీ ప్రొఫైల్ ని డైలీ అప్డేట్ చేయండి. స్మాల్ ఎక్స్ట్రా స్కిల్స్ యాడ్ చేయండి, లేదా స్కిల్స్ ఏం లేవు అనుకుంటే ఒక కామన్ ఫుల్ స్టాప్ పెట్టి తీసేయండి. ఈ స్మాల్ అప్డేట్స్ వల్ల మీ ప్రొఫైల్ రీచ్
పెరుగుతుంది. దానివల్ల రిక్రూటర్స్ ఒకవేళ ఏదో జావా డెవలపర్ అని సెర్చ్ చేశారనుకుందాం. మీరు కూడా అదే సెర్చ్ చేశారు. మీరు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల మీ ప్రొఫైల్ టాప్ లో కనిపిస్తది. బేసిక్‌గా ఎవరైనా కూడా టాప్ లో ఉన్న ప్రొఫైల్‌నే పిక్ చేసుకుంటారు కదా! సో, అలాగే మీరు కూడా పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మీరు లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో ప్రొఫైల్‌ని మ్యాగ్నెట్‌లా సెట్ చేసుకున్నారు. కాల్స్ రావడం స్టార్ట్ అయింది. కానీ ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ ఉండాలంటే ప్రిపరేషన్ సీరియస్‌గా ఉండాలి. మీ ఇంగ్లీష్ పాలిష్‌గా ఉండాలి. ఇంటర్వ్యూలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. క్లియర్‌గా మాట్లాడగలగాలి. కానీ మనకి ఇంగ్లీష్ అంతగా రాదు అనే డౌట్ ఎప్పుడు మనకుంటుంది. ఆ డౌట్ పక్కన పెట్టేసి నేను మీ స్క్రీన్ మీద ఒక వీడియో డిస్‌ప్లే చేస్తున్నా. మనం చాట్‌జీపీటీతో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది. ఆ వీడియో గనుక మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే కరెక్ట్‌గా ఒక నెల రోజులు ఆ తర్వాత మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీకు దొరికేసినట్టే అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.